राघवेंद्र महाराज की, बोलो विघ्नेश महाराज की। सीता नरपीठ दानु श्री रामचंद्रुनकु, బావగారు పెద్ద కూతురైన సీతాదేవిని కాపాడు భారం చూడండి ఒకసారి చూడండి. కనులాట వెలిగించి కడుపులో దయమించి, కనులాట వెలిగించి కడుపులో దయమించి, కనులాట వెలిగించి కడుపులో దయమించి, కనులాట వెలిగించి కడుపులో దయమించి, కనికారముతోను కాపాడుకోబావా, కనికారముతోను కాపాడుకోబావా, కనికారముతోను కాపాడుకోబావా, కనికారముతోను కాపాడుకోబావా, 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 రాధా బెదిరించి కడుపులో దయలుంచి, రాధా బెదిరించి కడుపులో దయలుంచి. ఓహో బావగారు, నా కూతురులైనా మంచిగా చూసుకోవాలి. కాపాడు భారము మీదే. బుద్ధి ఎరగానిది పూరేని కూతురు, బుద్ధి ఎరగానిది పూరేని కూతురు, బుద్ధి ఎరగానిది పూరేని కూతురు, బుద్ధి ఎరగానిది పూరేని కూతురు, రత్తి వెంకటవమ్మ రామమ్మ కంసల్య, రత్తి వెంకటవమ్మ రామమ్మ కంసల్య, రత్తి వెంకటవమ్మ రామమ్మ కంసల్య, రత్తి వెంకటవమ్మ రామమ్మ కంసల్య.
కంసల్యాదేవి నా కూతురు అయినా కాపాడు భారం మీదే కదా. మన సీతారాముల కళ్యాణానికి పౌరోహితం వహించిన పురోహితుడు రాజేందర్ గారిని సన్మానించడం జరుగుతుంది. వారు 1116 రూపాయలు సీతారాముల కళ్యాణానికి కానుకగా సమర్పించి వారు ఇక్కడ చూడండి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి కమ్మావో దేవి గణవమ్మ. కైకమ్మావో దేవి గణవమ్మ మాలవిని, కైకమ్మావో దేవి గణవమ్మ మాలవిని, నా కూతురు చాలా భారం మీదే కదా. సుమిత్రాదేవి సుసురమ్మ కామిను, సుమిత్రాదేవి నా కూతుర్లను సాదే భారంలో మీదే కదా. బావబాలికలారా, మీకు మాకు చాలా దూరంగానే ఉంది. నా కూతుర్లను మంచిగా చూసుకోండి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అత్తవారింటికి అర్పించేదను, అత్తవారింటికి అర్పించేదను నేను, అత్తవారింటికి అర్పించేదను నేను,
తల్లి పేరు జమ్ము మధుకర్ లైటింగ్ వస్తుంది అహో బావగారు జాగ్రత్తగానే పోయిరాడు. జై జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ మహా రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ పవన రామ పటాభి రామ
రామ పటాభి రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ శ్రీ రామచంద్ర మహారాజ్ నాచార్యుడవో గిరికన్యకు భరత వేపు గిరివాసుడవో గరవేములవాడ పురి పరమేశ్వర నిన్ను ఎప్పుడు శ్రీ రామచంద్రకి శ్రీ లక్ష్మీలోల సితదత్తపాల శ్రీ లక్ష్మీలోల సితదత్తపాల శ్రీ లక్ష్మీ భక్తుల నాశింపజేసే పరశురాముడను నేను భక్తుల నాశింపజేసే పరశురాముడను నేను పూర్వకాలములో నా జమ దక్కుతుంది నేను పూర్వకాలములో నేను జమ దక్కుతుంది నేను పురుషుడనై జన్మించదే పురుషుడనై జన్మించదే జమ దక్కి తండ్రియో రేణుకదేవి తల్లియో జమ దక్కి తల్లియో రేణుకదేవి పల్లియో జమ దక్కి తండ్రియో రేణుకదేవి తల్లియో కదా చందుగా గణములు బట్టి నాలుగు లోకములు తిరగదరా
ఉన్నది, నిన్ను చూడగా బ్రాహ్మణ రూపం ఉన్నది, ఒక చేతిలో పరిశ్రమలుగా గండ్ర గొడ్డలున్నది, నాగటంపు బాణం ఉన్నది. అయ్యా నీ యొక్క పేరు, నీ యొక్క ఊరు, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించు స్వామి. నా తండ్రి పేరు జమదగ్ని, నా తల్లి పేరు రేణుకా ఎల్లమ్మ, నా పేరు శక్తి 21 మార్లు శక్తుల వధించిన వాడను నేను పరశురాముని. ఓహో, జమదగ్ని ముని కులం లోపల పుట్టిన బ్రాహ్మణత్వం లోపల ఉన్న నీవు క్షత్రియుల వధించటానికి ఉద్భవించినాడవు కావున పరశమనగా గండ్రగొడ్డలి నాగటంపు బాణం పట్టిన వాడవు బాల పరశురాముడవు. 21 మార్లు క్షత్రియ రాజుల వధ చేసిన వాడవు బాల పరశురాముడవు. అయ్యా తల్లి రేణుకాదేవి తండ్రి జమదగ్ని, మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు స్వామి? ఈ వనములే తిరుగుతుంటాను. ఓహో, ఈ వనం లోపల తపము చేసుకుంటూ ఈ వనం లోపల వీక్షించుతున్నారు. సరే చిత్తము స్వామి. చాలా రోజులు అవుతుంది నా శక్తుని భరించుకునేదా. గిరీశ చంద్రమౌని అబ్బ కేశ శంభ శంకర, గిరీశ చంద్రమౌని అబ్బ కేశ శంభ శంకర, హరే స్వభాస్మగాత్ర భక్త పాల శత్రు భీకర, హరే స్వభాస్మగాత్ర భక్త పాల శత్రు భీకర, సురేంద్ర నంద దివ్య పాద శూల హస్తు ఈశ్వర, సురేంద్ర నంద దివ్య పాద శూల హస్తు ఈశ్వర, హరించు మమ్ము బాహుమయ్య శాంభవి మనోహర, హరించు మమ్ము బాహుమయ్య శాంభవి మనోహర. ఆహా శంకర పాపవ శంకర ఏ సేవక. అయ్యా ఆ జనకుని గృహం నందు ఏమో చప్పుడు వినబడుతున్నది. ఓహో, ఏమి ఆ జై జై రామ జానకి రామ అనే నినాదాలు వినబడుతున్నాయి, ఏమిటనుచున్నావా? అయ్యా మిథిలా నగరం లోపల జనక చక్రవర్తి మహారాజు గారి పుత్రిక అయిన సీతాదేవి స్వయంవరం జరిగాది. ఆ స్వయంవరం లోపల శ్రీరామచంద్రుడు అయోధ్యాపతి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు శివధనుసును విరిసి సీతను పరిణయమాడాడు. ఆ యొక్క సైన్యముతోటి జై జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ అనుకుంటా నినాదాలతోటి వచ్చుచున్నారు స్వామి. ఆహా నన్ను మించిన రాముడా, ఈ పాక రాముని మించిన రాముడా. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. నిలువు నిలువు రామ తొలగ నిండు రామ, నిలువు నిలువు రామ తొలగ నిండు రామ, నాకు నిలువు. ఎవరు మీరలయ్యా ఏలయిట్లు బలికిరయ్యా, ఎవరు మీరలయ్యా ఏలయిట్లు బలికిరయ్యా, భూమిలో మీకేమి అడ్డుకున్న పురుష జాతిమయ్యా,
భూమిలో నీకేమి యొక్కు పుణ్య పురుష దేశమయ్యా ఎవరు నీరయ్యా ఏలయిట్టు బలిసిరయ్యా అయ్యా మీరెవరు మీకు ఏమి అపక మీ కోపము చాలించి వెడలు పొమ్ము నేను 21 మార్లు శక్తులా వధించిన వాడను పరశురాముడను. నువ్వెంత నీ లెక్కెంత? ఈ సృష్టిలో రాముడు నేనొక్కడే. నిన్ను రాముడు అనుసరి నా మది సహించలేకపోతుంది. రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను స్వామి నీ పాపమును చాలించుడు మొక్కలను 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 రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను. అయ్యా నేను బ్రాహ్మణుడు అందుకే నీకు మొక్కుచుంటిని. నీ కోపము చాలించి నేను రాముడను గాను శ్రీరామచంద్రుడను. నీ కోపము చాలించి వదిలిపోము. శివుని ఇల్లు పుసల వెలిసినట్టుగాదు శివుని ఇల్లు పుసల వెలిసినట్టుగాదు ఎచ్చర నాగిల్లు నీవు సేత పట్టి చూడుమా 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 పుచ్చినట్టు శివుని వెల్లు పుసల వెలిసినట్టుగాదు పుచ్చినట్టు శివుని ఇల్లు పుసల వెలిసినట్టుగాదు హరివిల్లులో పుచ్చినదియో మట్టియో విరిసియో మదిలో మురిసివేలా నాది విల్లును బట్టి బాణంబు వెక్కుబెట్టి నీ బలముతో తెమ్మో నీ దరసులు కోపంబు వచ్చనా మనకి 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 ఇమ్మై నీ మసుర బాధ ఈసుని సరించువాడా 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 తెమ్మో నీ దరసులు కోపంబు వచ్చనా మనకి తెమ్మో నీ దరసులు కోపంబు వచ్చనా మనకి. ఏ పరశురామ ఏ పరశురామ ఇదిగో బాణం అపరాధి పరశురామ బ్రాహ్మణుడవుట బ్రాహ్మణ కులమును పుట్టి బ్రాహ్మణోత్తమును విడిచి గొడ్డలి చేత బట్టి అడ్డదిడ్డముగా మాట్లాడు కాకూడదు. అపరాధిని అపరాధిని కృపజోడు అపరాధిని కృపజోడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపజోడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపజోడు రామచంద్ర భద్రము చేత సెడిపితిని రామచంద్ర రామచంద్ర
తప్పు మన్నించి నన్ను రక్షించుము తండ్రి. నీ పాదం నీ వందనములు. వేసుడు. ఏ పరశురామ, నేను ఎక్కుపెట్టిన బాణము వృధా కాకూడదు. నేనేం చేయవలను? స్వర్గానికి నేను తాపానములు బట్టి వెంచుకున్నావాడమున్నాదా. నీవు వెక్కిన బాణము వాటిపై వేసుము. అభయమీయు నాకు అనజనేత్ర. రాఘవారామచంద్ర, నేను స్వర్గానికి తంతెలు కట్టుకుంటుని నీ బాణము దానిపై వేసి నన్ను అభయమీయు రామచంద్ర. అలాగే పరశురాముని మీనికి బాణం ఎక్కువ పెట్టగా, రాఘవా నా తప్పును మన్నించు, నేను అపరాధులని వేడుకొనగా, ఓహో పరశురామ, నేను ఎక్కువ పెట్టిన బాణం ఏమి చేయడం అనగా, ఓ రాఘవ, అలనాడు క్షత్రియ రాజుల వధించి వాళ్ళ శిరస్సును బట్టి స్వర్గమునకు సోపానమునగా మెట్లు కట్టి తిని ఇక 3 శిరస్సులు తక్కువ పడ్డాయి. అవి 3 శిరస్సులు దొరకక స్వర్గమునకు మెట్లాగిపోయాయి. వాటిపై వేయమనగా శ్రీరామచంద్రుడు ఎక్కుపెట్టిన బాణము వాటిపై వేశాడు. అవి ఒక పర్వతములై కూలాయి. అచ్చట నుండి, ఓ పరశురామ, ఇక ఎవరి మీనికి యుద్ధమునకు పోక నీవు తపము చేసుకుంటూ ఉండమని చెప్పి సెలవిచ్చాడు. ఆ తపోవనం లోపల తపము చేసుకుంటూ పరశురాముడు పోయాడు. అచ్చట నుండి ఆ యొక్క మిథిలా నగరము శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత సమేతముగా సపరివారముతో అయోధ్య నగరము చేరుకున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. పెద్దవాడు కూడా అయినాడు, పెళ్ళి అయింది. ఇక నాకు రాజ్యము పరిపాలించుడు నాతో అయ్యేటట్టు లేదుగా. నాకు సంవత్సరాలు కూడా బాగా జరిగిపోయాయి. అయ్యా, ఓహో, ఇప్పుడు ఆ శ్రీరామచంద్రులకు కళ్యాణం జరిగాది. నేను వృద్ధుడనయ్యాను, ఈ రాజ్యభారము మోయజాలకున్నాను. కానా నీవు ఇప్పుడు మన అయోధ్య నగరం లోపల సాటింపు చేయమని చెప్పుతున్నావా? సాటింపు చేయగా సరే స్వామి, చిత్తం. కంచేయ పడక నాకు చాలు చాలు, రామునికి గట్టెద మహారాజ్యమంతా. వేనురుతి తపమునకు నేను వేగువాడా. పట్టాభిషేకం అని మన పురంలో సాటింపు చేయాలి. సరే, మీరు అన్నట్లే చేసేదాన్ని స్వామి.
అమ్మా ఆ సేవక నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించమమ్మా ఆ సేవక ఆ కైకాదేవి అమ్మా అన్నారని అంటున్నాడు. ఇప్పుడు ఎచ్చటికి పోతున్నావు ఇప్పుడు అయోధ్యకు పోతున్నాడు. ఓహో ఆ యొక్క కైకాదేవి వద్దకు పోవుచున్నావు సరే చిత్తం నువ్వేం చేయు అదిగో ఆ యొక్క దశరథ మహారాజు గారు ఈ యొక్క అయోధ్య నగర వీధి లోపల చాటింపు చేయించమనుచున్నాడు నేను అదే ప్రకారముగా చేసేదను డట్టరం డమ్ము కాన్ డట్టరం డమ్ము కాన్ డట్టరం డమ్ము కాన్ డట్టరం డమ్ము డట్టరం డమ్ము డట్టరం ఇన్నోళ్ళెవలో రేపు 2వ యాం వరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది ఓహో ఇప్పుడు దక్షిణ వీధి లోపల చాటింపు వేయించదండి డట్టరం డమ్ముకా డట్టరం డమ్ముకా ఇన్నోళ్ళెవలో రేపు 2వ యాం వరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది ఓహో ఏమో వినబడుతున్నది. రేపు 2వ యాం వరకు ఆ శ్రీరామచంద్రుల వారికి మన అయోధ్య నగరం లోపల పట్టాభిషేకం జరుగుతున్నది ఆ శ్రీరామచంద్ర గారికి పట్టాభిషేకమా? అవును అట్లా ఎలా? అట్లయితే ఆ శ్రీరామచంద్ర గారికి పట్టాభిషేకం అట నీకు తెలిసేనా? ఓ ఎర్రి తల్లి ఆ శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకం అయితే నువ్వు కంశలదేవికి దాసిగా ఉండవలసి వచ్చాను. మన భర్తలకు పట్టాభిషేకం గాయించితే నువ్వు రానివైదు నీకు నేను సేవకురాలుగా ఉన్నాను. ఈ అభిప్రాయంగా తెలుపు నువ్వు చెప్పినట్టు ఆ 2 వరములు ఉన్నది కదా మనకు వచ్చినాయి. ఆ 2 వరములు కోరుకుంటుంది. దశరథ మహారాజు నీకు 2 వరములు ఇచ్చి ఉన్నాను కదా ఆ వరములు కోరుకోము. ఒక వరము రాముని అరణ్యుడు పంపమను, ఒక వరమేమో మన భర్తలకు పట్టాభిషేకం గాయించమను. మందారా నువ్వు అనే విధాలుగానే చేయగలరు ఆ కూర్చోము. అయ్యా రామచంద్రుని పట్టాభిషేకం చాటింపు చేయమనిగా చేసినవా సేవక? అయ్యా మన అయోధ్య నగరం లోపల పురావాసులందరూ ఏం చేసి ఉన్నవారులే స్వామి అందరు వచ్చి ఉన్నారా సేవక? అందరూ ఏం చేసి ఉన్నవారులే అందరూ వచ్చి ఉన్నారు కానీ నా 2వ భార్య కైక కూడా రాని రాలేదు కదా. అయ్యా ఎందరో మహానుభావులు వచ్చారు కానీ 2వ భార్య కైకాదేవి మాత్రం ఇంతవరకు రాలేదు స్వామి. ఆ సేవక ఎందుకు కారణం రాలేదు తెలుసుకున్నా తప్పాలి సేవక. సరే స్వామి చిత్తం నువ్వేం చేయు. ఈ కైక ఇక్కడ పడి ఉంటే ఏమి నేను రామచంద్రునికి పట్టాభిషేకం కడదామని నేను సంతోషంగా ఉంటే ఈ కైక ఇక్కడ భూమిపైన పడి ఉన్నది ఏమి బామ్మని ఏమి కట్టమవుతుందని ఇక్కడ నువ్వు పడి ఉన్నావు. తెలియానికిలను కష్టమేలగలిగనే బామా తెలియానికిలను కష్టమేలగలిగనే బామా తెలియానికిలను కష్టమేలగలిగనే బామా తెలియానికిలను కష్టమేలగలిగనే బామా కిలకిలయని నాతో నీవు పలుకవేలనే బామా కిలకిలయని నాతో నీవు పలుకవేలనే బామా కిలకిలయని నాతో నీవు పలుకవేలనే బామా కిలకిలయని నాతో
తెలియ ఏమి కష్టం వచ్చింది ఇట్లా పడి ఉన్నాడు ఏమి నాకు తెలుపము ఏమి కారణంగా ఇట్లా పడి ఉన్నావు అప్పప్ప శిరము బాధ కోరవలేను శీఘ్రముగా ఇరముగాను ఏమి మందు తరమిదలాడే మామా ఇరముగాను ఏమి మందు తరమిదలాడే మామా పర్వకాలు నేను వెత్తు మగువలే మామా పర్వకాలు నేను వెత్తు మగువలే బాబా ఏమి మందు కావాలని ఇట్లా పడి ఉంటే ఏమి జనములను ఏం చెప్తాను నాకు తెలుపు నాది కోరిక తీర్చినట్టి నాదులెవ్వరు రాజా 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 నీతి తోడు సముల నీక నీకు ఉన్నారు రాజా నీతి తోడు సముల నీక నీకు ఉన్నారు రాజా నాది కోరిక తీర్చినట్టి నాదులెవ్వరు రాజా నాది కోరిక తీర్చినట్టి నాదులెవ్వరు రాజా నాదా నీకు పెద్దల బాధ్యులు ఉన్నారు నా కోరిక తీర్చేవారు ఎవరు నువ్వు కాకనుక కోరినాటి కోరిక తీర్చుకోమలే కోరినాటి కోరిక నిష్ఠూరపు మాటరిపుడు నీకు కలిగిన బామా 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 కోరినాటి కోరిక తీర్చుకోమలి బామా కోరినాటి కోరిక తీర్చుకోమలి బామా ఏ బాబా మరి నీ కోరినట్టు కోరికలు తీర్చు నువ్వు లేచి నువ్వు నాతో మాట్లాడిన కోరికలు తీర్చమని చెప్పుము నేను తీర్చగలను ధరణి శ్రీ కల్పపురము దాముని సాక్షిగ రాజా 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 నిరతముగా కృష్ణదాసు నిన్ను గోవింద 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 రాజా నాదా నా కోరికలు తీర్చేవాడు తప్పకుండా తీర్చాను నువ్వు కోరుకో కోరుకున్నావు బలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట వేల మరుసుతివయ్య ఇప్పుడు నీవు ఇవుము రాజమ్ము విరుగుగా పరుగులకు ఇప్పుడు ఇవ్వకున్న లేదను ఇవ్వనను నీకు రామునను పంపవయ్య వరణ్యములకు ఇట్టి వరమును నా సంగును ఇంపుగా నీవిప్పుడు గట్టి మాట ఇవు నాకు రెట్టి ఏటుంటా గట్టి మాటలు వలికిన నీ తల్లి ఒట్టుకుని నాదా ఈ ప్రకారంగా నాకు 2 వరములు ఇచ్చి నా కోరికలు తీర్చుకుంది ఒకటి ఆ రాముని అరణ్యం పంపడం రెండవది ఆ భర్తనికి పట్టాభిషేకం చేసుడు
ఆ 2 వారములు ఇచ్చి నా కోరికలు తీర్చు. శివ శివ ఆ శ్రీరామచంద్రునికి ఏమి అన్యాయం చేసినని ఆ నమాజం పంపబడాలి వేతయ్యా. ఎంత ఎంత మాట. కన్న తల్లి కన్న ఎంతో పడనదు బోధించునతడో, 10 మంది తోడ నెమ్మదిగా నుండునతడు, పెంచు భక్తిగా పెంచునతడు. తన తమ్ములందరినీ తన చేత విధ విబోధించి మన్నించునతడు. ముని పూజితుడాయి వినాయక విధేయుడై వెంచలేని వాసంబులు గాంతునతడు. నాటి శ్రీరామచంద్రుని నటడవికి పంపి తీరుగా నేను బ్రతుకగలనే. నారి తీరు కోరికలు కోరి నన్నిడిపించుక నీకు ధర్మంబా. తల్లి ఆ శ్రీరామచంద్రుని మన మాతం పంపడం నీకు ఎట్లా వచ్చింది? ఇప్పటికైనా మాట వెనకకు తీసుకోవచ్చు. ఓహో రాజా, నేను ఎక్కువ నీతో సమస్యించలేను. ఇత్తివా ఇవ్వు, లేకుంటే లేరాను. శివ శివ రామ రామ రామ. నాయన గారు, నీకు ఇదే వందనం. మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటో తెలుస్తుంది. కుమారకానికి ఏమని తెలుపుతాన్ని? నీ చిన్న తల్లి మాటలు నాకు వినలేకపోతుంది నాయన రామచంద్ర. చిన్ని కుమారా వినుము ఎండో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎండో విధముల బాల, చిన్ని కుమారా వినుము, చిన్ని కుమారా వినుము ఎండో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎండో విధముల బాల, చిన్ని కుమారా వినుము. మన్ననతో పదాలు మైలు నీరు పిన్న తల్లి, మన్ననతో పదాలు మైలు నీరు పిన్న తల్లి, మన్ననతో పదాలు మైలు నీరు పిన్న తల్లి, మన్ననతో మహిళ నీరు పిన్న తల్లి. చిన్ని కుమారా వినుము ఎండో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎండో విధముల బాల, చిన్ని కుమారా వినుము. కుమారగా ఆ పిల్ల తల్లి మాటలు ఏమి చెప్పాలో కాదు, నాకు చెప్పడానికి కూడా నాకు నోరు వస్తలేదు కదా. నాయన గారు, ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, 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 ఏమి కార్యము నాతో. మనము తొందరేల నిన్ను కలిగను తండ్రి, మనము తొందరేల నిన్ను కలిగను తండ్రి, మనము తొందరేల నిన్ను కలిగను తండ్రి, మనము తొందరేల నిన్ను కలిగను తండ్రి. ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, ఏమి కార్యము నాతో. నాయన గారు, మీ మనములో ఏం చింత కలిగిందో తెలుస్తుంది. కుమారక కైకవరములో నాతో గానా చేపల బాల, కైకవరములో నాతో గానా చేపల బాల, కైకవరములో నాతో, కైకవరములో నాతో గానా చేపల బాల, కైకవరములో నాతో గానా చేపల బాల, కైకవరములో నాతో. వికలముగా భరతునకు సకల రాజ్యము సగుమనే, వికలముగా భరతునకు సకల రాజ్యము సగుమనే, వికలముగా భరతునకు
తీసుకొని ఆ భరత నాకు పట్టాభిషేకం కట్టమని నాకు మాట ఇచ్చి నన్ను నాయనగారు ఇంత మాటకై ఇంటి చింతయేలను తండ్రి ఇంత మాటకై ఇంటి చింతయేలను తండ్రి ఇంటి చింతయేలను తండ్రి ఇంత మాటకై ఇంటి కొంత మేలవానికి ఇప్పుడు పట్టణములట్టుమయ్యా కొంత మేలవానికి ఇప్పుడు పట్టణములట్టుమయ్యా పట్టణములట్టుమయ్యా ఇంత మాటకై ఇంటి చింతయేలను తండ్రి ఇంత మాటకై నాయనగారు ఈ కొద్ది కార్యములకు సింప చేయకము అతను ఆయనకు పట్టాభిషేకము కావించింది నిన్ను వడవికి పంపిణి కళామందున బాల 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 సకలమైన సుఖము సకలమైన సుఖము గడపిరా తండ్రి సకలమైన వాకులిచ్చి సుఖము గడిపిరా తండ్రి సకలమైన వాకులిచ్చి సుఖము గడపిరా తండ్రి సకలమైన వాకులిచ్చి సుఖము గడిపిరా తండ్రి నిన్ను వడవికి పంపని కళామందున బాల నిన్ను వడవికి పంపని కళామందున బాల నిన్ను వడవికి నాయనగారు శుభవాక్యమో దప్ప ప్రియమాదేలను తండ్రి శుభవాక్యమో దప్ప ప్రియమాదేలను తండ్రి శుభవాక్యమో దప్ప ప్రియమాదేలను తండ్రి శుభవాక్యమో దప్ప ప్రియమాదేలను తండ్రి శుభవాక్యమో దప్ప ఇతరు ఏయవలదు నీవు నిత్యముగా పోయదాను 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 వాక్యమో దప్ప ప్రియమాదేలను తండ్రి వాక్యమో దప్ప ప్రియమాదేలను తండ్రి వాక్యమో దప్ప ప్రియమాదేలను హలో నాయనగారు ఈ కొద్ది కార్యమునకు సూచించగా భర్తలకు పట్టాభిషేకం కానుంది ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా కల్పపురమునందునా బాల ధరణియందునా నాయనగారు 14 సంవత్సరాలు నువ్వు అనుకున్న స్థిరమైన పక్కగలనా రామచంద్ర నాయనగారు ధరణి శ్రీ కల్పగురి పురమందు నాయనగారు నేను నిన్ను పంపుతలేదు నీ నాయనగారే నాకు వరములు ఇచ్చారు నీ తండ్రి వరములు ఇచ్చనియము నాకు
ఆహా రాఘవరాజుగా మీ నాయనగారే నాకు 2 వరములు ఇచ్చిన్నాడు. నాకున్న తప్పు ఏం లేదు, అంతా మీ నాయన చేసేది. నీ కనక పూసరం మీద గట్టి పెట్టి 14 ఏళ్ళు అనవాసం పోయినాం. తల్లి ఆవిడమ్మని వెళ్ళదాం.